అందులోంచి మనం మాట్లాడుకుందాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రికను ధ్యానించుదాం. 2వ పత్రికను జస్ట్ ఇంట్రడక్షన్ గా, ఈ పత్రిక బ్యాక్గ్రౌండ్ ఏంది అని చెప్పట్లేదు. ఈ పత్రిక బ్యాక్గ్రౌండ్, దాని యొక్క ఉద్దేశం అంతా నేను ఈరోజు జ్ఞాపకం చేయట్లేదు, టైం లేదు. 20 నిమిషాల కాంటెంట్ జ్ఞాపకం చేసేసి నేను ముగిస్తాను. దయచేసి ఈ మాటలు ధ్యానపూర్వకంగా గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నా. అందరూ ఈ యొక్క పత్రికలో 3వ వచనము నుండి 12 వచనాలు ఉన్నాయి. అంటే ఇంకా బోల్డ్ అని ఉన్నాయి, ఇంకా మిగతాయి కూడా ఉన్నాయి. అవి కాకుండా ఈ 12 వచనాల వరకు చదువుకుందాం. నేను చదువుతాను, మీరు వినండి. 3వ వచనం నుండి మొదటి వచనాలు కూడా చదువుతాం. మన తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసు క్రీస్తునందును ఉన్న తెస్సలోనికీయుల సంఘమునకు పౌలను, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి రాయినది. తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం కలుగును గాక. 3వ వచనం నుంచి మన పాఠం. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బద్ధులమై ఉన్నాం. ఇది యుక్తమే. ఏలైనగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి చెందుతున్నది. మీ అందరిలో ప్రతి వాడు ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించుచున్న శ్రమలలోనూ మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములలో మీ యందు అతిశయపడుచున్నాం. దేని కొరకు మీరు శ్రమ పడుచున్నారో ఆ దేవుని రాజ్యమునకు మీరు యోగ్యులని ఎంచబడు నిమిత్తం మీరిట్లు ఓర్చుకొనుట దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన అయి ఉన్నది. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మల్ని శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే. ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమ పరచబడుటకు విశ్వసించు వారందరి యందు ప్రశంసించబడుటకును ప్రభువు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సముఖము నుండి, ఆయన ప్రభావం అందరి మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఎలయనగా మేము మీకిచ్చిన సాక్ష్యం మీరు నమ్మితిరి. అందువలన మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమును ఆయన యందు మీరును మహిమనందునట్లు మేలు చేయవలెనని మీలో కలుగు ప్రతి ఆలోచన, విశ్వాసయుక్తమైన ప్రతి కార్యమును బలముతో పూర్ణము చేయొచ్చు. మన దేవుడు తన పిలుపునకు మేము యోగ్యులుగా ఎంచినట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాం. చాలా ఎక్కువ చదివాము. పిల్లలు కొంచెం అటు ఇటు తిరుగుతున్నారు, బయట కోతులు ఉన్నాయి, కొంచెం అది రైట్, జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యంలో వచ్చి తెస్సలోనిక రాసిన పత్రిక 2వ పత్రిక. ఇందులో దేవుడు సంఘమును గురించి, తెస్సలోనికీయులకు ఆ సంఘమును గురించి ప్రశంసిస్తున్న, పొగుడుతున్న వారి యొక్క ఆ సంఘముల క్వాలిటీస్ గురించి మాట్లాడుతున్న సందర్భం. ఈ మొదటి పత్రిక ఇందులోనే రాకడను గురించి రాయబడి ఉంది. ఇందులోనే ప్రభువు త్వరగా రాబోతున్నాడు. ఆయన ఆగమన ప్రకాశితుడై ఆయన దూతలతో వచ్చినప్పుడు అన్న సంగతిని గురించి రాయబడి ఉన్నది. రాకడను గురించి మాత్రమే కాకుండా ఇందులో ఈ సంఘం యొక్క క్వాలిటీస్ ఏంటి అనే విషయాలు రాయబడ్డాయి. ఈ సంగతులు రాస్తున్నది పౌలు, సిల్వానును, తిమోతియు. దేవుని సేవ సలుపుతున్న, దేవుని సేవను చేస్తున్న దైవజనులు పౌలు, సిల్వాను, తిమోతి, వీరు ముగ్గురు రాస్తున్నారు వీరి గురించి. ఏ సంఘము గురించి అయినా ఇలాంటి క్వాలిటీస్ మీకు ఉన్నాయని ఆ సంఘాన్ని నడిపిస్తున్న నాయకులు, ఆ సంఘాన్ని
పోషిస్తున్న కాపరి, ఆ సంఘాన్ని బోధిస్తున్న బోధకుడు వారిని ప్రశంసించుట ఎంతో ధన్యకరం. అలాంటి ఒక ధన్యమైన, అలాంటి ఒక సంతోషకరమైన క్వాలిటీ, మంచి లక్షణాలు ఈ తెస్సలోనిక సంఘానికి, అక్కడ ఉన్న పరిశుద్ధులకు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తారు కదా హల్లెలూయా. మనకున్న కొద్ది టైంలోనే ఓ 4-5 సంగతులు మాట్లాడుకుందాం. వీరికున్న క్వాలిటీస్ ఏంటి అని మనం మాట్లాడితే, ముందు వారి గురించి పౌలు గారు ఏమంటున్నారు, సిల్వాను ఏమంటున్నారు, తిమోతి ఏమంటున్నారంటే, మీ గురించి మేము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చేస్తున్నాం. ఇది కృతజ్ఞతాస్తుతులు చేయబద్దులమై ఉన్నాం అని అంటున్నాడు. అంటే మీ కొరకు కృతజ్ఞతాస్తుతులు చేయట మాకు వాడుకైంది, ఇష్టమైంది, బద్దులమై ఉన్నాం. అది మా బాధ్యత అయింది. మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతలు చెబుతున్నాం. మీకు దేవునికి, మిమ్మల్ని బట్టి దేవునికి ఆనందాన్ని ప్రకటిస్తున్నాం. మిమ్మల్ని బట్టి దేవునికి స్తోత్రం ప్రకటిస్తున్నాం. మిమ్మల్ని గురించి దేవునికి స్తుతులు ప్రకటిస్తున్నాం. మీరు నిజంగా మీకున్న లక్షణాలను బట్టి మీరు ఈ రకంగా ఇలాగా దేవునికి స్తుతించబద్దులమై ఉన్నాం అని పౌలు గారు సిల్వాను, తిమోతి వారి గురించి దేవునితో ఆనందించి వీరి పక్షమున దేవునికి స్తుతులు చేస్తూ కృతజ్ఞతలు చెబుతున్నారు. ఆ కృతజ్ఞత స్తుతులు న్యాయమైనవి, ఏమాత్రము కూడా నోటితో చెప్పేవి కాదు. అక్కడ జరుగుతున్న వారి లక్షణాలను బట్టి దేవునికి నిజంగా చెందుతున్న కృతజ్ఞతలవి. హల్లెలూయా. హలో, వింటున్నారు కదా? దయచేసి మీరు చాలా డిసిప్లిన్ గా ఉండుట మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత డిసిప్లిన్ ఉండాలంటే, చాలా సార్లు మనం పనిచేస్తున్న ఉద్యోగం దగ్గర, మనం కలిగినటువంటి పని స్థలాలలో మనము చేస్తున్న పని కంటే మన డిసిప్లిన్ ఉంటది కదా, అది ఇతరులను భయపెడుతుంది. మన పైన ఉన్న వారిని కూడా, అమ్మో వీరు చాలా కరెక్ట్ అని భయపడతారు. కాబట్టి మీరు బండి పెట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా, మీరు చక్కగా ఇక్కడ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు, ఇక్కడ నోట్లో అలా ఊంచేటప్పుడు కూడా ఎంత ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, మీరు ఎక్కడైనా బండి పార్క్ చేసేటప్పుడు కానీ, మీరు చక్కగా మీ వస్త్రం ధరించుతున్నప్పుడు కానీ, చర్చిలో కూర్చుంటున్నప్పుడు కానీ, చర్చ్కి వస్తున్నప్పుడు కానీ, మీరు ఎవరికైనా మాట ఇచ్చి ఆ మాట ప్రకారం దాని గురించి బ్రతుకుతున్నప్పుడు కానీ, మీ డిసిప్లిన్ ఇతరులకు అమ్మపడుతుంది. అసలు ఎంత గలీజ్గా ఉంటుంది అంత. మనం ఈ మధ్య ఒక మత సంబంధమైన కార్యక్రమాన్ని చూశాను. అది వేరొక మతానికి సంబంధించిన కార్యక్రమం. జోరు వాన కురుస్తుంది. ఆ వానలో వారందరూ మార్చ్ చేస్తున్నారు. అందరూ లెఫ్ట్ రైట్ చేస్తారు కదా, అలా చేస్తున్నారు. వర్షం పడుతుంది. ఆ వర్షంలో వారి ముఖం మీద ఏమాత్రం కూడా, అదొక మత సంబంధమైనది, ఏమాత్రం కూడా వారి చేతిలో ఒక ఆయుధం ఉంది, ఒక చేతితో మార్చ్ చేస్తున్నారు. ఇలా వారు చేస్తూ ఉండగా జోరు వానలో ఎక్కడ లైన్ తప్పలేదు, ఎక్కడ ముఖం తుడుచుకోలేదు. ఎంత సీరియస్ గా ఉన్నారు. డిసిప్లిన్. అదే జీవము కలిగిన దేవుని మందిరంలో మనం ఎంత రోతగా బతుకుతామంటే, చిన్న డిసిప్లిన్. అది ఎవరేమనుకోరేనే, ఎవరేం మాట్లాడరానే, ఎవరు మనల్ని హెచ్చరించారనే, దేవుడు అసలు భయం ఉందా మనకి? మీరు ఎంత ఘోరంగా ప్రవర్తిస్తారు. మీ ఇష్టం, కూర్చొని మీ ఇష్టం. అరే, నా ప్రవర్తన వల్ల నా పక్కన వాటి ఇష్టపోయిందాడే, వాడికి కూడా ఇది అలవాటు అయితే అనే జ్ఞానం నీకు ఎందుకు ఉండదు? నేను ఎట్లా బతికిన ఆ బ్రతుకు నా పక్కనోడికి ఎఫెక్ట్ అయింది. అది పాజిటివ్ కానీ నెగిటివ్గా కానీ. కాబట్టి నువ్వు మాట్లాడే ప్రతి మాట ఏదో ఒక దారి తీస్తుంది. కాబట్టి నువ్వు జాగ్రత్తగా మాట్లాడు, జాగ్రత్తగా ప్రవర్తించు. మనం ప్రవర్తించే ఆ ప్రవర్తన ఇతరులకు భయాన్ని తీసుకురావాలంటే, మీ ముందు ఏదైనా వలన చెడు మాట్లాడాలి, ఇతరుల గురించి మాట్లాడాలని అనుకున్నా కూడా వారు భయపడాలి. అంత డిసిప్లిన్ గా ఉండాలి. కొంతమందికి మూతికి దురద ఉంటుంది. ఊక వాళ్ళ చెవులు దురద చెవులకి వాళ్ళు తృప్తిని కలిగజేస్తూ ఉంటారు. ఊరికే చెప్తా ఉంటారు వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు. అంత డిసిప్లిన్ గా ఉంటే అంత ఇతరులకు దేవుడిని చూపెట్టగలగచ్చాడు. చూశాను, బండ్లు పెట్టి చూశాను, ఎంత ఘోరంగా ఉన్నాయో. చూపు పక్కన వాళ్ళకి అర్థం అవ్వాలి. బైబిల్ పట్టుకునే పద్ధతి కూడా చాలా డిసిప్లిన్ గా ఉండాలి.
కూర్చునే పద్ధతి డిసిప్లిన్గా ఉండాలి. కొంతమంది విపరీతంగా కాళ్ళు ఊపుతూ ఉంటారు. కొంతమంది సెకండ్ ఏమంటే అరే పక్కన ఏలిస్తా ఉంటారు. ఇట్లా పెడతాను. నేను ఎవరికైనా ఎవరైనా మొదలా చెప్పేటప్పుడు తృప్తిగా వారు దేవుడు అన్న దేవుడు వారి వెనకాల ఉన్నారని గౌరవంతో చెప్పారు. కుదరినప్పుడు అది వేరే విషయం. నెగ్లెక్ట్గా ఉండరు. ఇన్ని డిసిప్లిన్ నేను చూసి ఇద్దరు నేర్చుకోవాలి. నేను చెప్పే మాటలు ఇప్పటికెప్పటి నేను గాయపరిచిన ఎప్పటికైనా గొప్పగా నిలబెడితే స్తోత్రం. వీడు చిన్నోడా పెద్దోడా ఉన్నోడా లేనోడా ఏమి చూడొద్దు. వారి యజమానుడైన యేసును బట్టి వారికి నిండు వందనాలు అలా చెప్పాలి. స్తోత్రం. ఎంత మర్యాద ఉంటుంది కదా, ఎంత గౌరవం ఉంటుంది కదా. చచ్చా మంచిగా ఉండాలంటే దానికి ముందుగా టైం ఒకటి పాటించండి. టైం నాకు పాటించండి. మీ ఇష్టం లేదండి. ఇక్కడ టైం పాటించండి. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. ఇంకోసారి చెప్తాం హల్లెలూయా. తెస్సలోనిక పత్రికలో ఉన్నటువంటి ఈ లక్షణాలు ఏమిటంటే, ఒకటి వారు విశ్వాసమందు అభివృద్ధి పొందుతున్నారు. రెండవది అందరితో వారు ప్రేమను చూపెట్టట్లో విస్తరించారు. మీ అందరిలో ప్రతివాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. వారి ప్రేమ విస్తరించుచున్నది పక్కన వారికి చూపెట్టడానికి. ఇది రెండవది. మూడవది హింసలలోను శ్రమలలోను వారు సహించుతూ ఓర్చుకుంటూ ఉన్నారు. నాలుగవది వారి యొక్క శ్రమలలో వారి యొక్క హింసలలో వారు ఓర్చుకుంటున్న ఓర్పును బట్టి వారి నాయకులైన బోధకులైన సేవకులైన పౌలును సిల్వానును తిమోతియు అతిశయపడుచున్నారు. అంటే సంఘ నాయకులు అతిశయపడే అంత క్వాలిటీ వారిలో ఉంది. ఇది నాలుగవది. ఐదవది వారు దేని కొరకు మీరు శ్రమపడుచున్నారు ఆ దేవుని రాజ్యమునకు. అంటే వారు దేని కొరకు శ్రమ పడుతున్నారంటే దేవుని రాజ్యము కొరకు శ్రమ పడుతున్నారు. ఐదవది. ఆరవది అలా దేవుని రాజ్యము కొరకు శ్రమ పడుచున్న ఆ శ్రమ, ఆ ఓర్చుకుంటున్న ఆ ఓర్పు, అలా సహిస్తున్న ఆ సహనం ఎక్కడికి దారి తీస్తుంది అంటే దేవుడు న్యాయముగా తీర్పు తీరుస్తాడు కదా, ఆ తీర్పుకు న్యాయమైన సూచనగా ఉందట. అంటే దేవుని తీర్పుకు వీరొక సూచనగా ఉన్నారు. మరొక పాయింట్ ఎన్నది? ఇది ఆరవది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏడవది ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్ని జ్వాలలో ప్రత్యక్షమై దేవుని ఎరగని వారికి, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికి ప్రతిదండన చేయనప్పుడు శ్రమపడుచున్న వారికి, మిమ్మల్ని శ్రమపడుచున్న వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించున్న దేవునికి న్యాయమే. స్తోత్రం. కాబట్టి ఇలాంటి లక్షణాలు కలిగిన వారికి దేవుడు విశ్రాంతిని రాకడలో కలగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు భక్తుల ద్వారా. అది దేవునికి న్యాయము అట. అయితే మనల్ని శ్రమ పెడుతున్నా, మనల్ని బాధ పెడుతున్నా, మనల్ని అభ్యంతర పెడుతున్నా, దేవుని రాజ్యము కొరకు మనం పనిచేస్తూ శ్రమ పడుతున్నప్పుడు శ్రమ పెడుతున్న వారికి ఆ రాకడలోనే దేవుడు ప్రతీకారం తీర్చుతాడట. దేవునికి స్తోత్రం. కాబట్టి డౌట్ ఏం లేదు. మనల్ని ఎవరు శ్రమ పెట్టినా మనం ఏమి బాధపడట్లేదు. మనం ఆ శ్రమలను సహిస్తూ, ఆ శ్రమలను ఓర్చుకుంటూ దేవుని న్యాయ తీర్పుకు సూచనగా నిలబడుతూ, శ్రమ పెడుతున్న వారికి
శ్రమ పెడుతున్న వారికి దేవుడు తీర్పు తీర్చడానికి, శ్రమ పొందుతున్న మనకు దేవుడు విశ్రాంతినివ్వటానికి రాబోతున్నాడు. హల్లెలూయా. అసలు చిన్న డీటెయిల్ స్టడీ, చిన్న స్టడీ, పెద్ద పాఠం కాదు. దీన్ని ఇంతవరకు మనం విభజించి నెక్స్ట్ వారానికి నేర్చుకుందాం. ఇంకొక మాట ఇంకేంటి? ఆ దినమున తన పరిశుద్ధుల యందు మహిమపరచబడుట అటుకును విశ్వసించిన వారి యందు ప్రశంసించబడుటను ప్రభువు వచ్చినప్పుడు అట్టి వారు ఆయన సముఖము నుండి ఆయన ప్రభావం అందలి మహిమ నుండి పారద్రోలబడి నిత్య నాశనమును దండన పొందుదురు. ఎలయనగా మేము మీకు ఇచ్చిన సాక్ష్యమును మీరు నమ్మితిరి. చూసారా? అంటే వీరిలో మనకు క్వాలిటీ ఉంది. పరిశుద్ధులు, నాయకులు, సేవకులు సాక్ష్యం ఇచ్చారట. ఏ సాక్ష్యం? యేసుల గురించి సాక్ష్యం ఇచ్చారట, సత్యముల గురించి సాక్ష్యం ఇచ్చారట, వాక్యముల గురించి సాక్ష్యం ఇచ్చారట. పరిశుద్ధాత్మ పొందినప్పుడు మీరు నాకు సాక్షులై ఉందురు అని ఎవరికైతే చెప్పారో వారు సాక్షులుగా సాక్ష్యం ఇచ్చారట. ఆ సాక్ష్యాన్ని తెస్సలోనిలో ఉన్న సంఘం నమ్మారట. హల్లెలూయా. కాబట్టి వారు దేవుని సంఘములో బోధించబడుతున్న బోధని, దేవుని సంఘములో ప్రకటించబడుతున్న సాక్ష్యాన్ని, దేవుని సంఘములో దైవ సేవకుల ద్వారా, సిల్వాను, తిమోతి ద్వారా, పౌలు ద్వారా బోధించబడుతున్న, నేర్పించబడుతున్న, ప్రకటించబడుతున్న సాక్ష్యాన్ని వారు నమ్మారట. అంటే ఎంత చూడండి, దేవుని సేవకులు బోధిస్తున్నప్పుడు, నాయకులు ప్రకటిస్తున్నప్పుడు, దేవుని సంఘములో పెద్దలు ప్రకటిస్తున్నప్పుడు ఆ సంఘము దాన్ని నమ్మాలి అట. అలా నమ్మటం వల్ల కూడా అది దేవునిని సంతోషపెట్టే, కృతజ్ఞత చెల్లించే ఒక లక్షణం. అయితే మనం నమ్ముతామా నమ్మమా అంటే, చాలా మంది దేవుని సంఘంలో బోధిస్తున్న సంగతులు వింటున్నారు కానీ నమ్మట్లే, వింటున్నారు కానీ నమ్మటంలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొద్దిగా విభజించుదామా? వారు సాక్ష్యాన్ని నమ్మారట. తర్వాత మన దేవుని యొక్కయు ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్కయు కృప చొప్పున మీ యందు మన ప్రభు అయిన యేసు నామమున ఆయన యందు మీరును మహిమ నందునట్లు మేలు చేయవలెననే మీలో కలుగు ప్రతి ఆలోచన. ఇలా ఇంకో లక్షణం ఉందట, మేలు చేయాలనే ఆలోచన వీళ్ళలో కలుగుతుందట. ఎన్ని కలిగినా చూడండి, మేలు చేయాలనే ఆలోచన కలుగుతుందట. స్తోత్రం. హల్లెలూయా. ఒకటి విశ్వాసం వల్ల అభివృద్ధి పొందుతున్నారు, రెండవది ప్రేమ చూపుట్లో విస్తరించుచున్నారు, మూడవది శ్రమలలో, హింసలలో ఓర్పు సహనం కలిగి ఉన్నారు. వారి గురించి పరిశుద్ధులు అనగా పౌలును, తిమోతి, సిల్వాను అనే ఆ సంఘమునకు బోధకులు, ప్రకటన చెప్పేవారు, సాక్ష్యం చెప్పేవారు, పరిచర్య చేసే ఆ సంఘ పెద్దలుగా ఉన్న నాయకులు వారిని బట్టి అతిశయపడుతున్నారు. దేవుని రాజ్యము కొరకు వారు శ్రమ పడుతున్నారు. దేవుని న్యాయ తీర్పుకు వారు సూచనగా ఉన్నారు. రాకడలో వారికి విశ్రాంతి అనే ఆ రివార్డ్, విశ్రాంతి అనే ఆ సమాధానం ప్రకటించబడింది. ఆ తర్వాత నాయకులు, సేవకులు, పెద్దలు చెబుతున్న సాక్ష్యాన్ని సంఘము ద్వారా వారు నమ్మారు, పాటించారు. మరొకటి ఆఖరిగా మేలు చేయాలనే కోరిక వాళ్ళలో కలుగుతుంది. ఒక నిజమైన సంఘములో, దేవుని సంఘములో, దేవుడు పరిచర్య చేస్తున్న సంఘములో, నిజంగా ఆత్మ పొందిన సంఘములో, అపోస్తులిక సంఘములో, దేవుని ప్రజల మధ్యలో ఉండవలసిన క్వాలిటీస్ ఇవి, ఉండవలసిన లక్షణాలు ఇవి అన్నది మనం మర్చిపోకూడదు. దాదాపు 7-8 సంగతులు మనం మాట్లాడుకున్నాం. గట్టిగా స్తోత్రం అందామా? హల్లెలూయా. మన టైం ఓవర్ అయింది కాబట్టి మనం ముగించుదాం. మొదటిది ఒక్కసారి గుర్తు చేద్దాం. ఏమంటే మీరు విశ్వాసమందు అభివృద్ధి పొందుతున్నారు. దేవుని సంఘములో పరిశుద్ధులకు ఉండవలసిన ఒక లక్షణం ఏంటంటే విశ్వాసములో అభివృద్ధి పొందాలట. విశ్వాసములో అభివృద్ధి పొందాలట. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసములో అభివృద్ధి పొందాలట. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందులో అభివృద్ధి పొందాలి? ఎందులో అభివృద్ధి పొందాలి? విశ్వాసములో అభివృద్ధి పొందాలి. ఏమిటి మన విశ్వాసం?
విశ్వాసాన్ని గురించి ఇప్పుడు డీటెయిల్ స్టడీ చేయడం కుదరదు. మనకు 5 minutes టైం ఉంది. ఏమిటి మన విశ్వాసం అనే దానికంటే మనం ఏమి నమ్ముతున్నాం దేవుని బిడ్డలారా, దేవుణ్ణి నమ్మటం అనే సంగతి గురించి మాట్లాడతలేదు, కానీ దేవుడు ఏమి చెబుతున్నాడు, దేవుడు ఏమి స్థాపించాడు, దేవుడు ఏ పాలసీస్ కలిగి ఉన్నాడు, దేవుడు ఎలాంటి సిస్టాన్ని పెట్టాడు, దేవుడు ఎలాంటి నీతి న్యాయాలను నిలబెట్టాడు, వాటిని మనం తూచా తప్పకుండా నమ్మి మనం ప్రాక్టీస్ చేయగలిగితే నిజమైన విశ్వాసం. దేవునికి స్తోత్రం. విశ్వాసము తరగతుల్లాగా మనం విభజించితే, 1 నుంచి PG వరకు విశ్వాసాన్ని తరగతుల్లాగా విభజించితే మనం విశ్వాసంలో ఏ తరగతిలో ఉన్నాం, విశ్వాసంలో ఏ తరగతి గదిలో ఉన్నాం. విశ్వాస పరిమాణం చొప్పున అంటాడంటే కొందరికి విశ్వాస పరిమాణం కొంచెముగా, కొందరికి ఎక్కువ పరిమాణం. అంటే కొందరు 10th క్లాస్ లో ఉంటే, కొందరు PGలో ఉంటే, కొందరు మాస్టర్స్ లో ఉంటే, కొంతమంది 1-2 తరగతుల్లో ఉంటే, ఎలాగో విశ్వాసములో ఆ పరిమితులు ఉంటాయో అలాగే విశ్వాసములో డెవలప్ కావాల్సి ఉంది, అభివృద్ధి పొందవలసి ఉంది, ఎదగవలసి ఉంది. విశ్వాసంలో నేను అభివృద్ధి పొందాలి. ఇది సంఘములో ఉండవలసిన లక్షణం. హల్లెలూయా. విన్నారా మీరు? విశ్వాసంలో మనం అభివృద్ధి పొందాలి. చాలా పెద్ద టాపిక్ అయినప్పటికీ మనం ఆమేన్ చెప్పడానికి దగ్గరకు వచ్చాం కాబట్టి మనం ఈ ఒక్క మాట గుర్తు చేద్దాం. దేవుడు తన సంఘాన్ని ఆ సంఘములో మనల్ని పెట్టాడని మనం నమ్ముతున్నామా? చెప్పండి, నమ్ముతున్నామా? రైట్. అంటే ఇది దేవుని సంఘమే కదా, ఇది దేవుని సంఘమే కదా. ఎందుకు ఇది బైబిలా? ఇది దేవుని వాక్యమేనా? నమ్ముతున్నారా? హలో, నమ్ముతున్నారా? రైట్, నమ్ముతున్నారు. ఇది దేవుడు మనకు పంపించాడా? పంపించాడు. చెప్పాలి. ఇది దేవుడికి దేవుడి మాటేనా? మాట. ఇది నమ్ముతున్నామా? మనకు విశ్వాసం ఉందా? ఇది అన్ని పుస్తకాల కంటే పెద్ద పుస్తకమా? ప్రపంచంలో బైబిల్ పుస్తకాలన్నిటికంటే ప్రపంచంలో పుస్తకాలంటే ఇదే బెస్ట్ పుస్తకమా? ఇది మనల్ని పరలోకానికి నడిపించే పుస్తకమేనా? ఇది మనం భూమి మీద సరిగ్గా బతకాల్సిన దిక్సూచి లాంటి పుస్తకమేనా? బైబిలేనా? మరి నమ్ముతున్నాం కదా, దీన్ని చదువుతున్నామా? నమ్ముతున్నాం కదా, దీన్ని చదువుతున్నామా? మిమ్మల్ని అడగొచ్చా ముఖం ముందు? హలో, మిమ్మల్ని అడగొచ్చా మీ ముఖం పట్టుకొని? ఎన్నిసార్లు చదువుతున్నారు? ఇది బైబిల్, జీవం కలిగిన పుస్తకం, జీవము కలిగిన దేవుని మాటలు, అగ్ని వంటి మాటలు, బండను బద్దలు చేయవంటి మాటలు, తేనె వంటి మాటలు, జుట్టి తేనె దారుల కంటే మధురమైన మాటలు, మరణాన్ని జీవంగా మార్చే మాటలు, మనల్ని దైవంగా మార్చే మాటలు, మన పరిస్థితులలో ఓదార్పునిచ్చే మాటలు, శక్తి కలిగిన మాటలు, భూమి మీద మనం ఎలా బతకాలో, భూమి మీద ఏ రీతిగా బతికితే మనం దేవుణ్ణి వ్యక్తీకరించవచ్చు అలా ప్రవర్తించగలిగిన, పరలోక ధర్మాన్ని చూపెట్టగలిగిన, పరలోక చిత్తాన్ని భూమి మీద స్థాపించగలిగి జీవించగలిగిన మాటలు. ఈ మాటలు నమ్ముతున్నాం, కానీ ఎంతమంది నమ్ముతున్నాము అంటే అందరూ నమ్ముతున్నాం. మరి ఎంతమంది చదువుతున్నాం? ఎంత చదువుతున్నాం? రోజుకు ఒక అధ్యాయం చదువుతున్నామా? అందరూ పేపర్ చదువుతారు. అందరూ అడ్డం తింటారు. అందరూ న్యూస్ చూస్తారు. రోజు చూస్తారు. రోజు అన్నం తింటారు. రోజు స్నానం చేస్తారు. రోజు డ్యూటీకి వెళ్తారు. నమ్మకం లేని ఈ లోకంలో నమ్మకం లేని ప్రతి సంగతిని మీరు చేస్తున్నారు. నమ్మకంగా విశ్వాసముగా ఎంచవలసిన దేవుని వాక్యాన్ని విశ్వసిస్తున్నామని చెబుతూ దాన్ని చదవకుండా విశ్వాసం లేని అవిశ్వాసులుగా ఉంటున్నాం. నమ్మితే ఏం చేస్తాం? చదువుతామా? మరి ఎంత చదువుతున్నారు? ఎన్ని అధ్యాయాలు చదువుతున్నారు? అంటే చెప్పడం నమ్ముతున్నాం చెప్పడం కాదు, చదువుతున్నప్పుడు మీరు నిజంగా నమ్మినట్లు లెక్క. హల్లెలూయా. లోకమును జయించిన విశ్వాసం. అంటే విశ్వాసం అంటే ఏదో తెలుసా? లోకాన్ని జయించాలి, అది ఒక విశ్వాసం. మన విశ్వాసం ఎలా అభివృద్ధి పొందిందో రానున్న తరగతుల్లో నేర్చుకుందాం.
కానీ ముందు మనం నమ్ముతున్న దాంట్లో నమ్మకంగా ఉన్నామా? పేతురు నా గురించి ఎవరేమనుకుంటున్నారు? పేతురు అంటాడు, అయ్యా నిన్ను ఏలియా అని, ప్రవక్త అని, ఇర్మియా అని చాలా మంది రకరకాలుగా అనుకుంటున్నారు. బాబు మరి నువ్వేమనుకుంటున్నావు? అయ్యా నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అన్నాడు. శబాష్, ఇవి నీకు రక్త మాంసములు బయలుపరచలేదు కానీ నా తండ్రి నీకు బయలుపరిచాడని ప్రభు అంటాడు. అంటే యేసు క్రీస్తు గురించి, యేసు క్రీస్తు ఎవరో, ఆయన రక్షకుడని, ఆయన ప్రాణం పెట్టేవాడని, ఆయన అభిషిక్తుడని, ఆయన మెస్సయ్య అని, ఆయన దేవుని కుమారుడని ఈయన నమ్మాడా? ఎవరు నమ్మాడా? ఎవరు? పేతురు నమ్మాడు. హలో, నమ్మాడు. కాబట్టి యేసు ప్రభుకి నువ్వు దేవుని కుమారుడు అయిన క్రీస్తువి చెప్తాడు. కానీ అలా చెప్పిన వెంటనే మనుష్య కుమారుడు శిలువ వేయబడు, శ్రమల పెట్టబడు, మరణానికి అప్పగింపబడు సమయం ఆసన్నమైంది అని ప్రభు అనంగలోనే అప్పుడు ఏమంటాడు తెలుసా? ప్రభు అయితే నీకు దూరం అవును కాక అంటాడు. అప్పుడు ప్రభు ఏమంటాడంటే, సాతానా నా వెనకకు పో అంటాడు. అప్పుడే ఇది దేవుడు నీకు చెప్పాడు శబాష్ అన్నావా? ప్రభు దాని వెంటనే సాతానాన్ని పిలిచాడు. కారణం ఏంటంటే పేతురు యేసు ప్రభు మెస్సయ్య నమ్మాడు. కానీ ఆ నమ్మిన నమ్మకాన్ని, ఆ నమ్మిన సత్యాన్ని, ఆ నమ్మిన నమ్మకాన్ని, ఆ నమ్మిన సత్యాన్ని అది నెరవేరుతుంటే మాత్రం ఒప్పుకోలేకపోయాడు. కొంతమంది నమ్ముతాం కానీ దాన్ని చేయడానికి మాత్రం ఒప్పుకో. స్తోత్రం, హల్లెలూయ. కులం లేదని నమ్ముతాం కానీ ఆ కులం ప్రకారం బతుకుతాం. కులమే లేదంటాం, అందరూ ఒప్పుకుంటారు. పేతురు కూడా నువ్వు దేవుడు కుమారుడివి అన్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు మెస్సయ్య అన్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు మరణించుతావు, నువ్వు మా కొరకు ప్రాణం పెడతానికి వచ్చావు, నువ్వు అభిషిక్తుడు అయిన మెస్సయ్యావి అని ఆ సత్యాన్ని ఒప్పుకున్నాడు. కానీ ఆయన ప్రాణం పెడతాడు, ఆయన మరణిస్తాడు అన్న సంగతిని ఒప్పుకోలేకపోయాడు. అంటే ఆయన రక్షకుడు అని ఒప్పుకున్నాడు కానీ ఆ రక్షణ ప్రాణం పెడితేనే వస్తుంది అన్న సంగతిని ఆయన ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదంటే వారి లోపల ఒక అభిప్రాయం ఉంది, వీళ్ళందరినీ జయించి వీళ్ళందరినీ ఓడించి ఈయన రాజుగా ఉండి మనల్ని రక్షిస్తాడు అని అనుకున్న అభిప్రాయం వాళ్ళ లోపల. అంటే ఎంత సత్యం బయలుపరచబడ్డా మనకు కూడా అభిప్రాయం ఉన్నంత కాలం ఆ సత్యం ఎప్పటికీ మన లోపల పనిచేయదు. ఇక్కడ ఎంతమంది ఉన్నాం? ఒక 50-60 మంది. ఇంతమందికి ఇన్ని అభిప్రాయాలు ఉన్నాయి అనుకోండి, 50-60 100 అభిప్రాయాలు ఉన్నాయి అనుకోండి. 100 అభిప్రాయాలు ఒక్క మనసులోకి రాగలిగినప్పుడు అది అర్థమైంది. 100 అభిప్రాయాలు కలిగినప్పుడు ఇక్కడ బతికితే దేవుని వాక్యం మీకు ఎందుకు చెప్పండి? వారందరూ ఏక మనసు కలిగిన వారు. మనమందరం ఒక్క మనసులోకి రావాలంటే మన అభిప్రాయాలన్నీ కూలిపోవాలి. ఎలా ఉంటుంది అసలు? అందరికీ సత్యం తెలుసు, ఏంటి కులం లేదు. అందరికీ సత్యం తెలుసు, కులం లేదు. కానీ కులం విషయంలో లోపల ఒక అభిప్రాయం ఉంటుంది. నా కులమే కాదు. ఈ అభిప్రాయం ఉన్నంత కాలం ఆ సత్యం మీకు అర్థమైన ఈ అభిప్రాయం మీ లోపల ఉన్నంత కాలం కట్టం తీసుకోవద్దు. ఇది సత్యం, అందరికీ తెలుసు, కట్టం తీసుకోవద్దు. కానీ కట్టం తీసుకోవాలనే అభిప్రాయం లోపల ఉంటుంది కదా, ఆ అభిప్రాయం ఉన్నంత కాలం ఈ సత్యం నీకు ఎంత అర్థమైనా అది ప్రాక్టీస్ కాదు. అంటే అది మన జీవితంలో జరగదు, ఆ సత్యం నెరవేరదు. కాబట్టి అర్జెంటుగా మన లోపల అభిప్రాయాలు కూలిపోవాలి. నీకు చెప్పండి, మన లోపల అభిప్రాయాలు కూలిపోవాలి. నీలో అంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వేరే ఏరియాలో ఒక్కొక్క అభిప్రాయం ఉంది. మన అభిప్రాయాలన్నీ కూలితే తప్ప ఇదిగో ఈ వాక్యం మనల్ని ఏరదు. అలాంటి విశ్వాసం అభివృద్ధి కాదు. మీ అభిప్రాయాన్ని
ఈజీగా ఉంటాయి, దేవుడు కార్యాలు చేయాలి. అందులో మీరు అభివృద్ధి పొందడం కాదు. మన అభిప్రాయాలన్నీ రోజు రోజు కూలిపోతూ దేవుని వాక్యం అనేది ఏడుతూ ఉంటే, అందరికి ఒక్క మనసు చూడండి, అందులో మనం ఏకం కావాలి. దానికి రెఫరెన్స్ చెప్తున్నా, మనమందరము దేవుని కుమారుడి నుంచి దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోను విశ్వాస విషయంలోను ఏకత్వము పొంది, అది అంటే దేవుని కుమారుని గురించిన జ్ఞానం విషయంలోను విశ్వాస విషయంలోను ఏకత్వము పొంది. మన విశ్వాసం ఏంటో తెలుసా? మనకున్న వేల వందల అభిప్రాయాలని పోయి అందరికీ ఒకటే అభిప్రాయం రావాలి. ఆ అభిప్రాయమే ఈ వాక్యంలో ఉన్న విలువ. ఈ విలువలలో మనం ఒక్క ప్రైడ్, ఒక్క మైండ్ సెట్ రావాలి. మనం ఒక పిడికి లాగా కావాలి, ఒక శరీరం లాగా కావాలి. వింటున్నావా బాబు? వింటున్నా? ప్లీజ్ వినండి, నా మాటలు క్లోజ్ చేస్తున్నాను. లాస్ట్ పంచింగ్ వర్డ్స్. విశ్వాస విషయంలో ఏకత్వము పొంది. ఏ స్థాయి కదా అది? నేనేం చెప్తున్నా? విశ్వాసములో అభివృద్ధి పొందుట అనేది చెప్తున్నా. ఎవరి విశ్వాసం వాళ్ళది కాదు, మనమందరం విశ్వాస విషయంలో ఒకటి కావాలి. అంటే మనం నమ్ముతున్న బోధ ఉందే, మనం నమ్ముతున్న విలువలు